హలో అండి, అందరికీ నమస్కారం. అందమైన పాటలతో ఒక మంచి వింటేజ్ ఫీల్తో బేబీ అనే సినిమా మనందరినీ ఆల్రెడీ ఇంప్రెస్ చేయడం మొదలు పెట్టేసింది అని అనుకునే లోపే ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ పక్క మంచి ఫీల్ కంటిన్యూ అవుతూనే ఇంకో పక్క ఇలాంటి సిగ్నల్స్ దేవుడు ఎందుకు ఇవ్వడు అమ్మాయి మన లైఫ్లోకి వస్తుందని అని డైలాగు, గట్టిగా మాకంటే గట్టిగా ఎవడు కొట్టలేడు అని ఒక డైలాగు, ఇవన్నీ చూస్తుంటే అమ్మాయిల వైపు నుంచి అసలు ఏం జరుగుతుంది సినిమాలో అని కొన్ని క్వశ్చన్స్, ఇలాంటి ఎన్నో ఈ సినిమాకి సంబంధించి మన మైండ్లో రన్ అవుతున్నాయి. కాబట్టి కొన్ని ఆన్సర్స్ని ఇంటర్వ్యూలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మిగతావన్నీ మాత్రం జూలై 14th థియేటర్స్లో తెలుసుకుందాము. సో లెట్స్ బిగిన్ అవర్ ఇంటర్వ్యూ. హలో అందరికీ నమస్కారం. మీరందరూ ఇంత మంచి ఎత్నిక్ ఎటైర్లో ఎంత చక్కగా ఉన్నారు. మేము బోనాలు ఎత్తి వచ్చారు. వైష్ణవి బోనాలు ఎత్తితే ఎంత మంచి ఫీల్ కదా, వైబ్రెంట్ ఫీల్. పాటలు కానీ, పోస్టర్స్ కానీ, డైలాగ్స్ కానీ, అసలు వాట్ నాట్, సో మెనీ రీజన్స్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఫిల్మ్ అని ప్రూవ్ చేస్తుంది బేబీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ అనే టైటిల్ గురించి వచ్చేద్దాం. చాలామంది ఇప్పటికే చాలాసార్లు అడుగుంటారు. నా ఇదేంటంటే, అంటే సినిమా ట్రైలర్, టీజర్, పాటలు అన్నీ చూస్తే చాలా డీప్ అండ్ ఇంటెన్స్ ఇమోషన్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది, పర్స్పెక్టివ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. బట్ బేబీ ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ నీట్ టైటిల్ కదా, ఇదే ఎందుకు అని ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? తెలుగులో ఇంకేదైనా ఒక నో వాట్ ఐ మీన్, ఏదైనా మంచి బుజ్జి ఇంటెన్స్ లిరికల్ కాయిన్స్, టర్మ్స్ అవి ఉంటాయి కదా, తెలుగు పదాలు చక్కగా, అలా ఏదన్నా అనుకున్నారా? అలా ఏమైనా జరిగిందా డిస్కషన్? అసలు స్టార్టింగ్ నుంచి ఎవ్రీవన్ లవ్ దిస్ టైటిల్ బేబీ. అలా ఎలా వచ్చింది బేబీ? అసలు సింపుల్ గా వినడానికి కూడా చాలా బాగుంది కదా. బేబీ సింపుల్ అని ఎవరికి అనిపించలేదా? సింపుల్ ఉండటం చాలా మంచిది. sometimes simple is catchy. You can say it easily. బయట మాట్లాడుకోవడానికి అరే బేబీ సినిమా గురించి విన్నావా అనేది చాలా ఈజీ చెప్పడానికి కూడా. కానీ సినిమాకి సంబంధం ఉంది, ఒక షాక్ వాల్యూ కూడా ఉంది దాని చుట్టూ. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ద టైటిల్ ఆల్సో. బేబీ అనే పేరులో అంతుందా? ఊరినే క్యాచీగా ఉందని పెట్టలేదు. అండ్ అంటే యూ ఆల్సో రెఫర్ టు యువర్ లవర్స్, అంటే మన లవర్స్, యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్, యూ కాల్ దెమ్ బేబీ. అదొక యూనివర్సల్ టర్మ్. మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా హాయ్ బేబీ? యూజ్ చేసే ఉంటాం. మా ఫ్రెండ్స్ మధ్యలో ఒకటి ఉంది, ఊరికనే మేము ఎక్కడికైనా అరే నేను వచ్చేస్తున్నారా అంటే వచ్చేసే బేబీ అంటారు ఊరికనే, వచ్చేసే బేబీ. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫ్రెండ్స్ జనరల్. ఓకే విరాజ్, మీరు? బేబీ అని ఏం వాడలేదు ఇప్పుడు, ఆ ఛాన్స్ రాలేదు ఇంకా. ఓకే, ఈ బేబీ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా అందరూ నన్ను బేబీ బేబీ బేబీ, మిమ్మల్ని బేబీ అని పిలుస్తున్నారు. నేను అడిగేది మీరు. నేనా? హాయ్ బేబీ ఎక్కడ ఉన్నావు? నేను ఎవ్రీడే లైఫ్లో నేను ఒకరిని బేబీ అని పిలుస్తా అంటే దట్ ఇస్ మై పెట్. పెట్టా? దాని పేరు బేబీయా? దాని పేరు ఆల్ఫా. ఓకే. హాయ్ పిప్పి కిట్టి. ఇప్పటి వరకు మేము చూసిన ఆనంద్ వేరు, ఈ సినిమాలో చూడబోతున్న ఆనంద్ వేరు అనే ఫీల్ ఆల్రెడీ వచ్చింది. ఆల్రెడీ బోల్డ్ అని కాంప్లిమెంట్స్ మీ పర్ఫార్మెన్స్కి వస్తున్నాయి ఈవెన్ బిఫోర్ రిలీజ్. అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు క్యారెక్టర్లో జీవిస్తున్నారు అని చెప్పే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక రెస్పాన్స్ మీ పర్ఫార్మెన్స్కి? నేను అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు పెట్టుకోలేదు లోపల, కానీ మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తుండే ఆల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ ఫిలిం విల్ బి అప్రిషియేటెడ్ అని. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి మంచి గుర్తింపు వస్తుంది అని ముందు నుంచి ఎప్పుడో. మేము స్కెడ్యూల్ చాలా బ్రేక్స్తో షూట్ చేసినాం. ప్రతి స్కెడ్యూల్ తర్వాత అన్న దిస్ సీన్ మస్తు వస్తుంది అనే స్పేస్లో మాట్లాడుంటారు. ఈ ట్రైలర్ తర్వాత చాలామంది డైరెక్టర్స్, ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ కూడా నాకు మెసేజ్ చేసి, చాలా అంటే ఒక ట్రైలర్ నుంచే ఇంత ఎమోషన్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అన్న. ఎందుకంటే దానికి చాలా స్పేస్ కావాలి, ఓ మ్యూజిక్ కావాలి. ఒక త్రీ మినిట్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని చూపిస్తూ, అది కూడా 3 క్యారెక్టర్స్ తోటి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ దట్స్ ఓన్లీ 10% ఆఫ్ ద ఫిలింలో అయితే చాలా ఎమోషన్స్ ఉంది, చాలా ఇంటెన్సిటీ ఉంది. నా క్యారెక్టర్కి మంచి రేంజ్ ఉంది, ఈవెన్ దేర్ క్యారెక్టర్స్. బట్ ఫస్ట్ టైం, బికాస్ యూఆర్ కంపేరింగ్ విత్ మై ప్రీవియస్ ఫిలిమ్స్, నా ప్రీవియస్ ఫిలిమ్స్ తోటి అయితే సూపర్ రేంజ్ దొరికింది నాకు పర్ఫామ్ చేయడానికి. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ.
వాస్ బ్రిలియంట్. మాకు కాసేపట్లోనే అలాంటి ఒక ఫీల్ కలిగించడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా సినిమాలో వి ఎక్స్పెక్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఎస్ ఐ నో. వైష్ణవి చైతన్య అండ్ చాలామంది తెలుగు అమ్మాయిలు తెలుగు వాళ్ళు ప్రౌడ్ ఆఫ్ యూ యాక్చువల్లీ. అందరికీ ఉంటుంది కదా తెలుగు అమ్మాయిలు మంచి సినిమా చేయాలి, మంచి రోల్స్ కనిపించాలి అని చెప్పేసి. సో చక్కగా సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి ఇలాంటి ఒక ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ రావడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ ఎస్కేఎన్ గారు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా మీకు తెలుసు కాబట్టి, సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు? ఫస్ట్ కాల్ రాగానే నాకు ఎక్కడేం అర్థం కాలేదు. డిడ్ యూ బిలీవ్ ఇట్? నో, అదే అంటే నేను ఒక షాక్లో ఉన్న. అసలు ఏంది, నాకు నిజంగా వచ్చిందా, నాకు నిజంగా ఈ ఛాన్స్ వచ్చిందా, ఈ ఆపర్చునిటీ వచ్చిందా అన్న జోన్లో ఉన్నా. బిఫోర్ దాట్ ఐ వాస్ ప్లేయింగ్ ఆల్ దిస్ క్యారెక్టర్ రోల్స్ అని చిన్న అని చేసుకుంటున్నా. ఇంకా ఒక పాయింట్కి నేను ఏమనుకున్నా అంటే ఓకే ఇంకా నా కెరియర్ మొత్తం ఇంకా నేను ఇదే చేసేసుకుంటూ వెళ్ళిపోతానేమో అని ఆ జోన్లో ఉన్నా. యా, బికాజ్ 8th year, this is my 8th year in industry. Yeah, సీనియర్. తెలియదా మీకు ఎవరికి విషయం? 8 years అని నేను అనుకోలేదు. అంటే 8 years అంటే అఫ్ కోర్స్ మనం ఎవ్రీడే పేషెంట్స్తో వెయిట్ చేస్తాం, ఎప్పుడు వస్తుంది అని. కానీ ఇంకొక పాయింట్ లోపల ఆ పేషెన్స్ అనేది అయిపోతుంది కదా రాకపోయేసరికి. బట్ దెన్ లోపల మాత్రం ఒకటే ఉంటుండే, అరే చేయాలి, వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది, పర్లేదు అని చెప్పి వెయిట్ అయితే 100% చేసిన. ఒకటేసారి సడన్గా ఫ్రమ్ నోవేర్ ఆ కాల్ రాగానే అసలు ఏం అర్థం కాలే. తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత, అన్నీ రిలేట్ చేసుకున్న తర్వాత ఒక పర్ఫెక్ట్ స్టెప్ దొరికింది నా లైఫ్కి. ఒక పర్ఫెక్ట్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. అండ్ చాలామందికి ఇట్లాంటి క్యారెక్టర్ అవుతుందో బేబీలా, దానికి చాలా రేంజ్ ఉంది. అంటే ప్లే చేయడానికి చాలా యాక్టర్స్కి చాలా స్కోప్ ఉంది, వేరియేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ అవన్నీ చాలా చాలా ఉన్నాయి. సో అంత ఎక్స్ప్రెసివ్గా చేసేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది కదా. అంటే ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ లీడ్స్ కి అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ రావడమే చాలా రేర్, చాలా కష్టం. అలాంటి ఒక క్యారెక్టర్ తెలుగు అమ్మాయికి ఇలా రావడం ఇంకా రేర్. బేబీలో తన క్యారెక్టర్ నాకు తెలిసి తెలుగు అమ్మాయి చేయడమే కరెక్ట్. ఓకే, అది వెరీ రిలేటివ్ ఉంటుంది. అండ్ అంత ఈజీ కాదు ఆ లోకల్ ఇది తేడం బయట బస్తీలో అది తేడము. తెలుగు వాళ్ళు అయితే ఇంకా బాగా తేగలుగుతారు. బట్ అది షూట్ చేసేటప్పుడు కూడా నన్ను రిలేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ, ప్రాపర్ బస్తీ అండ్ ఆల్. సో నాకు మంచిగా అనిపిస్తుండే. అందుకే నాకు ఈవెంట్స్ లో బేబీ కనిపిస్తూ ఉంటే ఇంకా బేబీ నుంచి బయటికి రాలేదేమో అనుకుంటున్నా. మీలో ఆల్రెడీ కొంత ఉన్నారు అనమాట. నేను కూడా బస్తీ అదే ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన కాబట్టి బయట కూడా ఇంతే నేను రాసుకున్న క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉందనా? ఓకే, మేబీ ఆ స్కూల్ అని. రైట్. విరాజ్, సో మిమ్మల్ని థ్యాంక్ యూ బ్రదర్లో చూసినప్పుడు చాలా ఏమంటారు, జస్ట్ మన పక్కింటి అబ్బాయి, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, అలా అనిపించింది అనమాట, చాలా లైవ్లీగా. అండ్ దెన్ ఇందులో చూస్తే కూడా అర్థమవుతుంది ఇంకొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది అని చెప్పేసి. సో ఎలా, హౌ డిడ్ యూ గెట్ ఆన్ బోర్డ్ అండ్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ అదర్ హీరో అనేది డెఫినెట్గా ఒక్కసారి ఒక సెకండ్ థాట్ ఇస్తారేమో జనరల్లీ. సో మీకు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? కదా, నేను ధీరజ్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ బేబీ. సో ఆయన నన్ను సాయిరాజేష్ గారి దగ్గర తీసుకెళ్లారు. సో సాయిరాజేష్ గారు ఫస్ట్ నేను విన్నది ఇలా కొబ్బరి మట్ట ఇవన్నీ చేశారు అని. సో కలర్ ఫోటో రైటింగ్ అన్నది దిస్ స్ట్రాంగ్ థింగ్ ఇన్ మై మైండ్. ఎందుకంటే ఐ బిలీవ్ మంచిగా రైట్ చేసేవాళ్ళు డైరెక్ట్ అయ్యారు అంటే అవి చాలా వాళ్ళకి క్లారిటీ ఉంటుందని ఒక చిన్న నా నమ్మకం అనమాట పర్సనల్గా. సో ఆ ఇంటెన్షన్తో నేను వెళ్ళి కథ విన్నాను. సో కథ విన్నప్పుడు అయితే ఐ వాజ్ లైక్ ఇంత బాగా రాసుకున్నారు, ఇంత ఎమోషనల్గా, ఇంత రిలేటెడ్గా రాసుకున్నారు అనిపించింది వినండి. అండ్ ఐ లవ్డ్ మై క్యారెక్టర్. మెయిన్గా అయితే నేను అంటే ఇద్దరు హీరోలు లేకపోతే ఒకడే హీరో ఇలాంటివి ఏం చూడలేదన్నమాట.
ఫస్ట్ నుంచి ఐ హ్యావ్ దిస్ క్యారెక్టర్ బట్టి స్క్రిప్ట్ బట్టి ఐ చూస్ ద స్క్రిప్ట్, మూవీస్ కానీ అది కానీ. సో అందుకని అలా చూస్ చేసుకున్నదే. ఐ లవ్ ద క్యారెక్టర్, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ నిజంగా మీ ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. దట్ ఇంత అంటే ఫీమేల్ క్యారెక్టర్కి ఇంత వెయిట్ ఉన్న సబ్జెక్టులో ఇద్దరు హీరోలు బ్యాకప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఒప్పుకోవడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దాట్స్ ఫర్ ష్యూర్. But I think what will excite you is the story Of course. and the writing. That all of us have great writing. Of course. కానీ కొన్ని బ్లాక్ బస్టర్ డైలాగ్ అంటే మీకే విజిల్ చేయాలనిపిస్తుంది. అమ్మాయి డైలాగ్ అంటే ట్రైలర్లో చూసారు కదా, లాస్ట్ డైలాగ్ ఒకటి అక్కడికే వస్తున్నా నేను. ఆ లాస్ట్ డైలాగ్ అమ్మాయి చేతే చెప్పించడంలో అసలు సాయి రాజేష్ గారి ఉద్దేశం ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. బట్ ఆయన ఇవాళ లేరు కాబట్టి మన ఇంటర్వ్యూలో వైష్ణవి ఎందుకు అలా వచ్చింది. అఫ్ కోర్స్. సో ఏదో ఒకసారి డైలాగ్ చెప్తారా? మీ అంత బలం లేకపోతుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవడో కొట్టలేడు. అసలు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. అంటే ఇద్దరు అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి క్యారెక్టర్ అనేటప్పటికీ ఎక్కడో క్యారెక్టర్ని ప్రాపర్గా చూపిస్తారా, లేకపోతే అదేమన్నా డిఫరెంట్గా ఉంటుందా అనే ఒక డౌట్ చాలామంది అమ్మాయిలకి వస్తూ ఉంటుంది. బట్ మీకు అది నెరేట్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అమ్మాయిల పర్స్పెక్టివ్లో మీరు కూడా ఆలోచిస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? స్టోరీ నేను విన్నప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి లైన్స్ ఏవైతే ఉన్నాయో నేను నా చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లలో చూసిన. ఐ ఫెల్ట్ ఇట్స్ ట్రూ, ఇది చాలామంది జీవితాలలో అవుతుంది అని చెప్పేసి. బట్ అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంది అనే క్వశ్చన్ మీరు అడిగితే, ఒక ప్రాపర్ అమ్మాయికి ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తుంది అనమాట బేబీలా. సో ఒక ప్రాపర్ బస్తీ నుంచి వచ్చిన అమ్మాయి బస్తీ దాటిన తర్వాత వరల్డ్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఒక ఫైన్ డే ఆ బస్తీ దాటుతుంది. సో అదంతా ఆమెకు ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది, కొత్త కొత్త మనుషులు వస్తారు అవన్నీ. సో ఒక ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ లైఫ్ ఆమెను అంత ఎక్కడికి తీసుకుపోతుంది. ఆమె లైఫ్లో పరిచయమైన ఫ్రెండ్ కానీ ఇంకా వేరే వేరే జనాలు కానీ వాళ్ళతోని ఉండడం, అసలు ఏం నేర్చుకుంటుంది, ఏం ఫేస్ చేస్తుంది, ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రూ లైఫ్, రియల్ ఎమోషన్స్. ఈ అడిషన్ యాక్చువల్లీ ఈరోజు నాకు సడన్లీ తను చెప్తుంటే తట్టింది ఒక థాట్. పొద్దున మేము బోరాబండ సైట్ 3కి వెళ్ళినాం. ఇట్స్ బస్తీ ఏరియా. అక్కడ ఏదో చిన్న ఈవెంట్ చేసినాం. మేము రిటర్న్ వస్తుంటే స్టాఫ్ అంతా మా కార్లు ఉన్నారు. ఇట్లా వస్తుంటే ఒక 2 గల్లీస్ అవుతుందా అంటే బస్తీ రా ఉంది, జనాలంతా అంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. 2 streets, literally 2 minutes away, it's Jubilee Hills road number whatever. అక్కడికి వెళ్తే కామ్గా ఇట్లా అంటే ఇమాజిన్ వన్ గై గ్రోయింగ్ అప్ ఇన్ దట్ సైట్ నెంబర్ 3 రోజు అట్లా స్కూల్కి వెళ్తున్నా అనుకోండి. మనకి ఆ ఇల్లులు చూసి కార్లు చూసి, నేను కూడా యాక్చువల్లీ చిన్నప్పుడు మేము చరణాలు ఉంటుండే. ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ అరే ఇక్కడ రా అంటే ఏదో ఆటోలో అక్కడ నుంచి ఇక్కడ మిలాన్స్ అని కాఫీ షాప్లు అవి వస్తున్నాయి. ఇట్లా ఇల్లు చూసి ఏం కార్లు ఉన్నారా అని అనిపిస్తుంది కదా, చిన్న చిన్న ఆశలు స్టార్ట్ అవుతాయి. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు అంటే చాలామంది కలర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది అంటే అమ్మాయిలంతా ఇట్లనే ఉంటారా అనేది కాకుండా ఇట్స్ హర్ స్టోరీ, ఇట్స్ హర్ క్యారెక్టర్. హర్ క్యారెక్టర్ హ్యాస్ డిజైర్స్ అండ్ వేర్ డూ దోస్ డిజైర్స్ టేక్ హర్ అనేది స్టోరీ. ఇట్స్ మోర్ యూనివర్సల్. చాలా నేనే ఫేస్ చేసిన. నేను ఎప్పుడో అప్పుడు అలాంటి ఇల్లు కొనాలరా, ఎప్పుడో అప్పుడు అలాంటి కార్లు తిరగాలరా, అలాంటి ఫ్రెండ్స్తో తిరగాలరా అనేది చిన్నప్పుడు ఉంటుండే. ఇంటర్మీడియట్లోనూ ఫస్ట్ 2 years ఆఫ్ ఇంజనీరింగ్ అట్లా. సో వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఫ్రమ్ అ ఫీమేల్ పర్స్పెక్టివ్ వాట్ క్యాన్ హ్యాపెన్ టు దట్ గర్ల్. It's not always the same thing that will happen. What can happen to that? Maybe ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఒక అబ్బాయికి కూడా జరగచ్చు. మీరు అన్నట్టు ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్ కి ఆర్ ఇంకొక ప్లేస్ కి ఆ షిఫ్ట్ అనేది ఎవరికైనా జరగచ్చు. ఆస్పెక్ట్ మేల్ పర్స్పెక్టివ్ లో కొన్ని సినిమాల్లో అప్రోచ్ చేశారు. What is new is this girl's character and the triangular love story aspect of things where feelings are real. This happened with me also. అంటే నేను ప్రాపర్ ఓల్డ్ సిటీ అక్కడ ఉంటుండే కదా, ఆడిషన్స్ అన్నీ ఇక్కడనే ఫిలిం నగర్ జూబ్లీస్ అవుతుండే.
సో ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ట్రావెల్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఇల్లులు, ఆఫీసులు, ఈ ఇన్ఆర్బిట్ మాల్ అవుతుందో దాన్ని చూసి నేను ఏంటి కొత్త వరల్డ్ నాకు. అసలు ఆన్ బైక్ ఓన్లీ ఐ యూస్ టు ట్రావెల్. మా డాడీ మడి పోతుండే అనమాట. సో ఏ రోజైనా అట్లీస్ట్ ఆ మాల్లోకి పోయి ఏదైనా చిన్న షాపింగ్ కొనాలి, ఏదైనా కొనాలి, అట్లీస్ట్ కొనకపోయినా అందులో తిరిగి రావాలి. అవును, ఇలాంటి ప్లేస్లో నేను ఇల్లు కట్టుకొని ఉండాలి అని స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇది పక్కన పెడితే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేయడం, అమ్మాయిలు అబ్బాయిలతో ఆడుకోవడం, ఎలాంటి సిగ్నల్ లేకుండా జీవితాలని నాశనం చేయడం, ఇలాంటి కాన్సెప్ట్ అనేది అబ్బాయిలుగా మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు, మీరు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేశారు చెప్పండి, ఆనెస్ట్. ఇట్స్ నాట్ జనరలైజింగ్ అండి, బేసిక్గా అబౌట్ ఇండివిజువల్. చాలా మంది ట్రైలర్ చూసాక కనెక్ట్ అయ్యారు, చాలా రిలేటబుల్ గా ఉంది, చాలా రియల్ గా ఉంది అని అంటున్నారు. అంటే ఏంటి 90% జరుగుతున్నట్టే డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. అంటే నేను అనేది ఇప్పుడు 3 క్యారెక్టర్స్ ని తీసుకొని ఒక సినిమా తీశారు, స్క్రిప్ట్ రాసి. దాంట్లో చాలా మంది నా క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు, చాలా మంది ఆనంద్ కనెక్ట్ అవుతారు, చాలా మంది అమ్మాయి క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ సిచ్యువేషన్ దే ఫేస్ ఇన్ దేర్ లైఫ్, వాట్ దే సా ఇన్ దేర్ లైఫ్. ఇట్స్ నాట్ అబౌట్ అమ్మాయిలందరూ ఇలా ఉంటారు, అబ్బాయిలందరూ ఇలా ఉంటారు. నేను కూడా జనరలైజ్ చేయట్లేదు, మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పమంటున్నా అంతే. నో ఐ యామ్ నాట్ జనరలైజింగ్. ఐ రిలేటెడ్ విత్ మై క్యారెక్టర్ బికాజ్ ఐ వెంట్ త్రూ హార్ట్ బ్రేక్ ఇన్ మై లైఫ్. ఓకే, అప్పుడు అనిపించింది అంటే ఆ కాలంలో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్, అంటే దట్ ఇన్ ద పాస్ట్ దట్ ఆ ఫేజ్ లో చాలా అంటే పని చేస్తుంటాం కానీ ఏంద్రా ఇట్లా అనిపిస్తుంది అని అప్పుడు ఆ థాట్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఏందబ్బా మనం ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఎరికినాం, why didn't I see it before అనే స్పేస్ లో ఆలోచిస్తుంది. అక్కడి నుంచి వచ్చిన డైలాగ్. వీఆర్ నాట్ ట్రైంగ్ టు సే సొసైటీలో ఇవే జరుగుతున్నాయి, అది కాదు. ఇట్ ఈస్ అబౌట్ వాట్ దట్ క్యారెక్టర్ ఫెల్ట్ ఇన్ దట్ మూమెంట్. మనం తీసుకొని ఈ క్యారెక్టర్ ఎందుకు మిసాజినిస్ట్, వీడిట్లా వాడట్లా, మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటారు అంటే సినిమాలు అసలు ఉండవు, సినిమాలు ఏం చేయలేదు. సో తన ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చింది, ఇప్పుడు మీరు కూడా చెప్పాలి. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ లైక్ హ్యాపీనెస్ అండ్ పెయిన్ ఇన్ లైఫ్. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఒక్కోసారి ఏంటంటే మనం ఏదైనా ఎక్కువ ప్రేమ చూపించినప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీఆర్ హ్యూమన్స్, వీ ఎక్స్పెక్ట్ సో మచ్ రిటర్న్ లో. అది దొరికినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ద అదర్ పర్సన్ ఈజ్ సెల్ఫిష్, అరే అని వచ్చిన మనల్ని ఎందుకు మనం ఇంత ఇచ్చాం కదా ఏంటి దే ఆర్ నాట్, ఇలాంటివి వస్తాయి. డెఫినెట్లీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలాసార్లు వచ్చాయి. వి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ఎక్స్పీరియన్స్. అండ్ పీపుల్ ఆర్ రిలేటింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీవన్ గోస్ త్రూ హార్ట్ బ్రేక్. ఎప్పుడో వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో చిన్న హార్ట్ బ్రేకో, పెద్ద హార్ట్ బ్రేకో, 6 years తర్వాతనో 2 months తర్వాతనో ఎవ్రీవన్ గోస్ త్రూ ఇట్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాలో ఓన్లీ అబ్బాయిల హార్ట్ బ్రేక్ గురించి చెప్తున్నారు కదా. ఆ డైలాగ్ పడ్డది నాది, కానీ అమ్మాయి హార్ట్ బ్రేక్ ఉండొచ్చు సినిమాలో. ఓకే, చెప్పలేమన్నమాట, చూడాలి. ఓకే, దిస్ ఇస్ రాజేష్ అన్న saw these situations around him. అంటే తన ఫ్రెండ్స్ లో ఆయన కొత్తగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ లైఫ్, ఈ ఫ్రెండ్స్ వాళ్ళు చూసి అక్కడి నుంచి ఆయనకి చాలా మంది తన క్లోజ్ ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా గట్టిగా రాసిండ్రు డైలాగ్స్ ఫర్ నాట్ జస్ట్ డైలాగ్స్, ది రీజనింగ్ ఫర్ హర్ క్యారెక్టర్. సో మీరు ఇంతకుముందు ఈవెంట్స్లో అండ్ ఐ థింక్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నారు సాయి రాజేష్ గారు, ఈవెన్ బిఫోర్ కలర్ ఫోటో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి కదా. He thought of it. Yeah. ఆ 2 స్టోరీలు ఆయనే రాసింది, కలర్ ఫోటో, బేబీ. ఆయన సడన్లీ బేబీ నేనే డైరెక్ట్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? నాకు నరేషన్ అయితే ఆఫ్టర్ కలర్ ఫోటో. ఓకే, ఆ పనులన్నీ అయిపోయినాక ఆయన మైండ్ ఫ్రీ అయినాక నరేషన్ ఇచ్చిండు. కానీ ఎప్పుడో దానికన్నా ముందు మా అన్నతోటి ఒక మాట చెప్పిండు. ఏదో క్యాజువల్ సిచ్యువేషన్ లో మా అన్న ఆయనను అడిగిండు, అరే వాట్ ఆర్ యూ డూయింగ్. అన్నకి సాయి రాజేష్కి పరిచయం ఎక్కడంటే, సాయి రాజేష్ వాజ్ ద వన్ హూ ఫౌండ్ గీత గోవిందం టాక్సీ వాళ్ళ పైరసీ అయింది కదా అప్పుడు. హీ ఫౌండ్ ద పైరసీ సిచ్యువేషన్ అంతా, ఎక్కడ ఎవరు లీక్ చేసిండ్రు అంతా క్రాక్ చేశారు, రాజేష్ అన్ననే పట్టుకుండ్రు. సో అప్పుడు పరిచయం అన్నమాట. సో అయితే నువ్వేం చేస్తున్నావు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటే, నేను ఒక స్టోరీ రాసిన మీ తమ్ముడికి చెప్పాలనుకుంటున్నా అని ఎప్పుడో చెప్పిండు. కలర్ ఫోటో రిలీజ్ అయ్యి అదంతా కామ్ అయినాక వచ్చి చెప్పిండు. ఆయన విజయ్ గారితో మీకు నెరేట్ చేయాలనుకుంటున్నాను అని కాకుండా
ఆనంద్కి అని అప్పుడే అన్నారంటే హీ హ్యాస్ యూ ఇన్ మైండ్ కదా ఎప్పటి నుంచి? అంటే ఆయన ఎప్పుడో మా డాడీ ఫేస్బుక్ లో చిన్న ఫోటోలు చూసిండ్రంట. ఆ ఫోటోలు చూసి నాకు సెట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. నేను అప్పుడు యాక్టర్ కూడా అవ్వలేదు. అదే ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. కానీ ఎందుకో బేబీ మూవీ గురించి మాట్లాడేటప్పుడు మీ అందరిలో ఒక ఎమోషన్ కనిపిస్తుంది సమ్హౌ. చాలా కనెక్ట్ అయిపోయిన ఫీలింగ్ అండ్ ఎమోషన్, కదిపితే కన్నీళ్ళు కూడా రావడం. ఎప్పుడు సూపర్ పంచులతో అదరగొట్టేసే ఎస్కేఎన్ గారు కూడా ఫ్రెండ్షిప్, ఆ ఎమోషన్ గురించి మాట్లాడడం. వాట్ ఈస్ ఇట్? ఏం మ్యాజిక్ జరిగింది టీంలో, సెట్లో? ఆల్ దిస్ ట్రావెల్ అండి. అంటే యూ సెడ్ నో ఇందాక ఇద్దరు హీరోలు అని. బేబీకి ఇద్దరు కాదు, దేర్ సో మెనీ హీరోస్ వర్కింగ్ ఫర్ దిస్. ఫస్ట్ నుంచి సాయి రాజేష్ గారి దగ్గర నుంచి ప్రొడ్యూసర్, వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 2.5 years నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాం. సో వీఆర్ సో మచ్ కనెక్టెడ్ టు ద స్క్రిప్ట్ అండ్ ద హోల్ టీమ్. సో మేబీ దట్స్ వై వీఆర్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ. వైష్ణవి టుడే నాకు ఎందుకో ఈ సినిమా రిలీజ్ అయ్యి మనం అనుకున్న రిజల్ట్ వచ్చినాక వేరే సినిమాలు చేయడం చాలా కష్టమవుతుందేమో, నాకేదో విత్డ్రాయల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే బేబీ నుంచి బయటికి అంటే సడన్లీ బయటికి వెళ్ళాలంటే కష్టమవుతుంది అనిపిస్తుంది నాకు, నిజంగా అనిపిస్తుంది. హెవీ హార్టెడ్ యాజ్ ఆఫ్ నో. అంటే మా బేబీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మాకు తెలియకుండా ఒక ఇమోషనల్ కనెక్షన్ వచ్చేసింది టువర్డ్స్ బేబీ. ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బేబీ అది మాకు నచ్చుతుంది, దానికి మేము కనెక్ట్ అవుతున్నాం. సాంగ్స్ కానీ, మూవీలో ఉన్న సీన్స్ కానీ, ఏదైనా అవన్నీ మాకు ఫుల్ ఇంపాక్ట్ చేసి మా రియల్ లైఫ్లో మమ్మల్ని మేము కనెక్ట్ చేసుకొని రిలేట్ అయ్యే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, సో అది ఇంకా ఉండిపోయింది. నో మ్యాటర్ వాట్, మేబీ ఎన్ని రోజులు అయిన తర్వాత కూడా బేబీ అనే ఈ సినిమాకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందేమో మా హార్ట్లో. అండ్ మా హార్ట్స్ లో కూడా ఉంటుందనే నమ్మకం మాకు కూడా, మా ఎక్స్పెక్టేషన్స్ కూడా. బేబీ మూవీకి ఒక పెద్ద యూఎస్పీ అంటే మ్యూజిక్ అని చెప్పాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సినిమాకి ఒక ప్రాణం తీసుకొచ్చేసింది అండ్ ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. పాటలు ఫస్ట్ మీ దగ్గరకు ఒక ట్యూన్ మా దగ్గరికి ఎలాగ వస్తుందో మీరు కూడా అలా వింటూ ఉంటారు కదా, ఈ ట్యూన్ ఓకే చేసాను, ఈ ట్యూన్ ఇది అని. మీకు ఎలా అనిపించింది ఒక్కొక్కటి వింటున్నప్పుడు? ఎలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది మూవీ పైన పాటలు అనేవి? వైష్ణవి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐ థింక్ ఆనంద్ దగ్గరకు వస్తున్నాము కదా, నా దగ్గరికి పాటలు నీ దగ్గరికే కదా అని అంటుంది. నా దగ్గరకా అంటే నా విజయబుల్గా నేను ఇంకా సైన్ చేయలే ఆ టైంకి ప్రాజెక్ట్. నేను ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్లో ఎవరు అని ఆలోచిస్తుండే. మేము యాక్చువల్లీ రాజ్ కోటి సార్ అనుకున్నాం, తమిళ్లో షాన్ రోల్డన్ అనే ఒక ఆయన, వీళ్ళందరూ ఎవరున్నారు అని సడన్లీ ఒకరోజు తట్టుకోలేదే అని విజయబుల్గా నింది ఒక పాట MP3 ఫైల్ పంపించారు. ఇదేంది మస్తుంది కదా, ఇవన్నీ అప్పుడు రిలీజ్ అవ్వలేదు అనమాట ఇంకా యూట్యూబ్లో. అన్న దిస్ గైస్ సంథింగ్, అండ్ రాజేష్ అన్న వాజ్ హోపింగ్ దట్ ద లీడ్ యాక్టర్ ఆల్సో సపోర్ట్స్ హిమ్ ఇన్ సమ్ వే. అంటే ఇఫ్ ఐ సే సమ్ అదర్ ఆల్రెడీ నోటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి డిఫరెంట్ స్పేస్లో ఉన్నామా మనం అనే ఆలోచనలు వస్తాయి కదా, అట్లా కాకుండా ఐ సెడ్ అన్న సూపర్ ఇంట్రెస్టింగ్ చేద్దాం అనే స్పేస్. ఫ్రమ్ దేర్ టిల్ దిస్ డే ఈరోజే రాజేష్ అన్న ఒక పోస్ట్ పెట్టిండు, నేను ఎక్కడ మ్యూజిక్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదు, యాక్చువల్లీ నో అదర్ డిపార్ట్మెంట్ హీ కాంప్రమైజ్. మేమిద్దరం హీరోలైనా అంటే లీడ్ క్యారెక్టర్స్ అయినా అలాంగ్ విత్ హర్, హీస్ కాలింగ్ విజయబుల్గానే ఆర్ ఫస్ట్ హీరో. ఆల్సో హీ మేడ్, మాకు మొన్ననే చెప్తుండే, హీ మేడ్ సమ్ 130-140 ట్రాక్స్ అంట. అంటే అన్ని ట్రాక్స్ నాకు ఈ సిచ్యువేషన్కి ఒక ట్రాక్ అంటే ఆయన చేస్తుండే ఒక 2-3 versions, దాంట్లో నుంచి చిన్న చిన్న బిట్స్ తీసుకొని ఒక సాంగ్ రావటం, అట్లా 130-140 ట్రాక్స్ చేయించిండంట. రాజేష్ అన్న అది కూడా ఈ రోజు పెట్టిండ్రు. ఆయన ఏమంటున్నా అంటే నాకు ఇంకో 10 సినిమాలకి ట్రాక్స్ అన్నీ ఉన్నాయి అన్న, అసలు గోల్డ్ మైన్ ఉంది అంటుండు. బుల్గానే అంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్. మేమేమన్నా ప్రేజ్ చేసినా అన్న విజయ్ జస్ట్ సే థ్యాంక్ యూ జీ, ఇంత మంచి టీం దొరకడం నాకు అదృష్టం అంటారు. హీస్ సూపర్బ్లీ టాలెంటెడ్. I hope he gets amazing films after this. Seriously, కానీ ఎంత బాగున్నాయంటే పాటలు.
వింటూనే ఉన్నాం ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ యూట్యూబ్ వ్యూస్ చూస్తే కూడా అర్థమైపోతుంది మనకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందని. ఐ థింక్ ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్కి, ఒక హీరోయిన్కి పాటలు అనేవి చాలా మైలేజ్ తీసుకొస్తాయి యాక్చువల్లీ. అలా చాలామంది హీరోయిన్స్కి జరిగాయి కూడా ఇంతకుముందు. సో ఐ థింక్ బేబీ మూవీ సాంగ్స్ మిమ్మల్ని మాసెస్లోకి అందరిలోకి తీసుకువెళ్ళిపోయాయని చెప్పాలి. నాకు ముందు నుంచైనా ఒక చిన్న నమ్మకం ఉండే, ఏదో ఒక రోజు నేను లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తా అన్న నమ్మకం ఉండే. సో చేసిన రోజు నేను పనిచేసిన మూవీకి ఒక్క పాటైనా సూపర్ డూపర్ హిట్ వచ్చి బ్యూటిఫుల్ లిరిక్స్తోని మంచి మ్యూజిక్ రావాలని ఇలా ఒకదానికి మించి ఒక సాంగ్, ఒకదానికి మించి ఒక సాంగ్ ఉంది. నీ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఒక్కటైనా ఇంకేం కావాలి ఉండాలనిపించింది కదా. ఇందులో అన్ని అరేంజ్ హిట్స్ అయిపోయాయి యాక్చువల్లీ. అంటే మ్యూజిక్ ఎట్లుంది అంటే నాకేమనిపించింది అంటే ఎన్నిసార్లు విన్నా ఇప్పటికీ మేము ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 3 years అవుతుంది ఈ పాటలు వింటూనే ఉన్నాం, ఆ ట్యూన్లు వింటూనే ఉన్నాం, ఇంకా మాకు బోర్ రాలే. ఇంకా వింటున్నాం. మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం అంటే సాంగ్స్ పెట్టాలి అన్న థాట్ వచ్చింది అంటే వేరే మూవీ సాంగ్స్ ని వదలని అభ్యాస, ఉట్టి బేబీ మూవీ సాంగ్స్కే వచ్చేస్తుంది. ఏదో జోన్లోకి వెళ్ళి ఓ రెండు ప్రేమ మేఘాలయలో సాంగ్ వింటుంటే ఐ థింక్ అదో అండ్ మీరిద్దరూ చేసిన వీడియో కూడా చాలా బాగుంది. దాని మీద ఓ రెండు మేఘాలయ మీరు రీల్ దాని కూడా రాజేసిన కాంప్రమైజ్ అవ్వలే. అది కూడా ఆయన ఎన్ని టేకులు చేశారు? ఒక పర్ఫెక్షన్ కావాలి నాకు అనే దాంట్లో ఉన్నారు. ఒక 4 hours చేస్తుంటాం. అది 4 hours కాదు 2 hours చేస్తాం. అవునా? 4 hours అనిపించిందేమో 2 hours. వేరే లోకం తెలుపు మేఘాలు అని. అవును, చాలా బాగుంది అది కూడా కంపోజిషన్. ఐ థింక్ సినిమాలో డాన్స్ అది అవ్వదనేసి రీల్లో చేశారా? రీల్ ఇస్ a good promotional platform. Of course, yeah. Reaches people, no? Instagram, no? Yeah. మీకైతే ప్రేమిస్తున్నా చాలా మంచి సాంగ్ మీ కెరియర్ లో అని చెప్పి. ప్రేమిస్తున్నా ఫస్ట్ టైం నాకు బేబీలో నీకు కనిపించింది ప్రేమిస్తున్నాను. మీరు టీజర్ లో చూస్తే నా బ్యాక్ షాట్ పడుతుంది తప్ప ఫేస్ కనిపించదు. అవును. సో ప్రేమిస్తున్నా ఇస్ వేర్ లైక్ దే రివీల్డ్ మీ. సో ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఆఫ్టర్ దట్ రిబా పాపా. yes yeah బట్ ప్రేమిస్తున్నాలో మీరు లిరిక్స్ అన్ని పాడుతూ ఎక్స్ప్రెసివ్ గా అలా చెప్పడం అది కూడా ఐ థింక్ చాలా సినిమాలకు అంత ఈజీగా జరగవాలి. దట్స్ వెరీ న్యూ టు మీ. చాలా కష్టం. ఏదో అయిపోయింది కాబట్టి స్క్రీన్ లో చూస్తున్నారు కానీ అది మామూలుగా సింగర్స్ అయితే అది ఈజీగా ఇస్తారేమో, మనకి పాటలు పాడడం రాదు. ఒకసారి అది చేద్దామా? నేను సాంగ్ పెడతాను. ఆల్రెడీ ఉంది కదా, రికార్డ్ అయిపోయింది. బట్ ఇట్స్ వెరీ నైస్ లిరికల్. దానివల్ల ఏమైందంటే ఒక ఆయన పంపించారు నాకు ట్యూన్, హాఫ్ అన్ అవర్ విని 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 నాకు కొంచెం ఈజీ అయింది అనమాట సెట్ లో. అదర్వైజ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. బట్ వీఆర్ థరలీ ఎంజాయింగ్ ద మ్యూజిక్ యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికైతే ఆ పాటల్లో మునిగి తేలుతూ ఉన్నాము. రేపొద్దున సినిమా ఎమోషన్స్లో కూడా అలాగే ఇన్వాల్వ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సక్సెస్ మీట్లో కూడా కలుద్దాం.